ఒక అమ్మాయితో అబ్బాయి ఎలా మాట్లాడాలి అంటే, ఇప్పుడు సమాజంలో శృంగారం తప్పు అంటారు. దాన్ని ఓపెన్గా మాట్లాడరు, చెప్పరు. ఎందుకంటే ఎదుటి వాళ్ళను ప్రోత్సహించినట్టయితుంది. దీనివల్ల తాము కోల్పోతాము అనే ఒక అసూయ, స్వార్థం అనమాట. అందుకని సెక్స్ తప్పు తప్పు అంటారు. అందులో ద్వేషం ఉంటుంది, కళ్ళమంటతనం ఉంటుంది. వాళ్ళను సహిస్తే, హర్షిస్తే మనం మన సెల్ఫ్ శృంగారం స్వార్థాన్ని కోల్పోతాము అని దాన్ని ఒప్పుకోరనమాట. అట్లుంటుంది. ఓకే. మరి ఎందుకంటే సెక్స్ స్వార్థం కనుక అందరు తప్పు అంటారు. అంతే తప్ప నిజంగా తప్పు కాదనమాట. కాబట్టి ఎవరైతే తప్పు అన్నారో వాళ్ళు శృంగారాన్ని నిషేధించుకుంటారా, నిరోధించుకోగలరా? కానీ చేస్తారు. ఎందుకంటే స్వార్థం కోసం చేస్తారు. కాబట్టి ఇక్కడ ఎంత స్వార్థం అనమాట. ఇలాగే అమ్మాయిలతో ఎలా మాట్లాడాలి అంటే ఇక్కడ స్వార్థం ఉండొద్దు. అంటే అమ్మాయితో రొమాన్స్ అయినా, శృంగారమైన, సెక్స్ అయినా స్వార్థం లేకుండా చేయగలవా? చెయ్యం. ఎందుకంటే ఇప్పుడు ఒక పగ ఉన్నది, పగలో స్వార్థం ఉంటుంది కదా. అంతేగాని శత్రువు ఎవడో చంపితేనో వాడినంతట వాడు నాశనం అయితేనో మనకేమనిపించదు. మనం చంపితేనే కదా మన పగ తీరింది అనిపిస్తుంది, మన ఆత్మ శాంతిస్తుంది. ఒక శృంగారం కూడా అలా ఆగాను. మనం పొందుతాం, మనం పొంది అనుభవించి ఆనందించి విజయం సాధించి స్త్రీని సుఖపెట్టాము అనుకుంటాం. నేను చూశాను అనుకుంటాం, నేను తాకాను అనుకుంటాం, ఆ అమ్మాయి నాతో మాట్లాడింది అనుకుంటాం, ఆ అమ్మాయి నన్నతో నేను మాట్లాడాను అనుకుంటాం. అన్ని స్వార్థం అనమాట. ఇక్కడ స్వార్థం అసలే వద్దు. స్వార్థం తీసేసి అమ్మాయితో శృంగారం చేయండి, మీకేం రాదు అనుకుంటాం. స్వార్థం లేకుండా మీరు శృంగారం చేస్తే మీకేం రాదు అనుకుంటాం. కానీ కాబట్టి స్వార్థం లేని శృంగారంలో మనకేం రాదనుకుంటాం కరెక్టే. కానీ మన వల్ల వాళ్ళకి కలుగుతుంది కానీ మనకు తెలియదు. ప్రత్యక్షంగా మనం కలిగించలేము, కానీ పరోక్షంగా వాళ్ళకు కలుగుతుంది. కాబట్టి మీరు అమ్మాయితో మాట్లాడేటప్పుడు కూడా శృంగారం ఇలాగే చేయాలి. అంటే శృంగారం ఎలా స్వార్థం లేకుండా చేయాలి. దీంట్లో నాకేమొస్తుందంటే స్వార్థం లేకుండా చేయండి. చేసినప్పుడు కూడా బాగా ప్రాప్తి కలుగుతుంది, కానీ అలా స్వార్థం ఉండదు. అట్లా చేయండి. వాళ్ళు మీరు ఇట్లా రొమాన్స్ చేసుకున్నప్పుడు, ఫోర్ ప్లే చేసుకున్నప్పుడు, అనుభవించుకున్నప్పుడు అద్భుతంగా ఉంటుంది అన్నమాట. ఒకరికి ఒకరు చెందుతారనమాట. స్వార్థంలో మీరే చెందుతారు, కానీ మీరు త్యాగంలో అంటే స్వార్థం లేకుండా శృంగారం చేస్తే మీరు వాళ్ళకి చెందుతారు, వాళ్ళు మీకు చెందుతారు. వాళ్ళ అందాలు, వాళ్ళ నగ్న శరీరం మీరు అనుభవిస్తారు. అనుభవించడం మీరు వాళ్ళకు చెందుతారు, వాళ్ళు మీకు చెందుతారు. ఇట్లుంటుంది, ఇది బాగుంటుంది. అయితే అమ్మాయితో మాట్లాడడం కూడా ఇలాగే మాట్లాడండి. స్వార్థంతో మాట్లాడకండి. ఎలాంటి అనుభూతి పొందకండి, పొందుతూ మాట్లాడకండి. కొన్ని వాళ్ళకు కలిగిస్తూ మాట్లాడకండి. కలిగించాలనుకోవడం కూడా స్వార్థమే, మీరు పొందడం స్వార్థమే. ఈ రెండు కాకుండా చేయండి అనమాట. ఎదుటి వాళ్ళతో మాట్లాడండి. అప్పుడు ఇందులో త్యాగం ఉంటుంది. అంటే మీరు ఒక వస్తువుని విసిరిస్తే మీకు ఏం రాదు కదా. ఇప్పుడు మనం ఎన్నో కోట్లు సంపాదించుకున్నాం, మందికి దానం చేస్తే అందరూ సంతోషపడతారు, కానీ మనకేం రాదు కదా అని అనుకుంటాం కదా. అదే మనం తింటే కోట్ల డబ్బు అనుకో, మన మనవాడు తింటే మనము అని అనుకుంటాం కదా. ఇది మనము అనేది వద్దు. ఇతరులకు దానం చేస్తే ఎలా ఉంటుంది? ఇందులో మనకేం రాకపోవచ్చు, కానీ వాళ్ళకైతే చెందుతుంది కదా. అప్పుడు వాళ్ళు సంతోషపడతారు కదా. ఇలా మాట్లాడండి ఆడవాళ్ళతో, స్వార్థం లేకుండా మాట్లాడండి. అప్పుడు వాళ్ళు సంతోషిస్తారు, మీరు అడిగింది ఇస్తారనమాట. ఇప్పుడు మనం ఎదుటి వ్యక్తిని కొడతాం, గుద్దుతాం, గాయపరుస్తాం, చంపుతాం. కానీ అందులో భాగంగా మనల్ని మనం చంపుకోవడం, మనల్ని కొట్టుకోవడం, మనకు దాకడం అనేది ఉండదు కదా. కేవలం వానికే దాకుతుంది, కానీ మనకు దాకదు కదా. అంటే ఇది చెడు, ఇది త్యాగం లాంటిదే. వానికి దెబ్బ కలిగిస్తుంది తప్ప మనం పొందలేం కదా. ఆ దెబ్బను పొందలేం కదా, ఆ బాధను పొందలేం కదా. ఇక్కడ అమ్మాయితో శృంగారం చేసినప్పుడు, అనుభవించినప్పుడు, ఆస్వాదించినప్పుడు మీరు పొందొద్దు, వాళ్ళని మాత్రమే చేయాలన్నమాట. దీనివల్ల మీకు ఏమొస్తుందంటే జెన్యున్గా కలుగుతుంది, కానీ మీ అంతటా మీరు కలిగించుకునేది కలగదు. ఇలా చేయండి. అయితే మీరు అమ్మాయితో మాట్లాడేటప్పుడు కూడా అంతే, ఇదే వర్తిస్తుంది, ఇదే సిద్ధాంతం. వాళ్ళతో మాట్లాడండి తప్ప మీరు పొందకండి. మానసికంగా, ఆలోచనగా, వ్యక్తిగతంగా, శారీరకంగా మీరు పొందొద్దు. వాళ్ళకు అందించండి, వాళ్ళకి ఇవ్వండి అనమాట. అంతే, మీరు పొందొద్దు అనమాట. ఇలా మాట్లాడండి, వాళ్ళు తృప్తి పడతారు, సంతోషపడతారు, ఇష్టపడతారు, మీరు అడిగింది ఇస్తారు.